ప్రభునందు ప్రియమైనటువంటి మా సహోదరులారా ఈ ఉదయకాల సమయమున యేసుక్రీస్తు వారి దివ్యనామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తుంటున్నాం. ఈ దినము కొరకై దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి 2వ దినవృత్తాంతముల గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనం. ధైర్యం వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. ఈనాడు లోకమంతా మనము గమనించి చూసినట్లయితే ధైర్యము చెడిన స్థితిలో ఉంటారు. ఎంతో ధైర్యం లేనటువంటి పిరికితనముతో మానవులు నింపబడిన వారినిగా మనం చూస్తున్నాం. ఎందుకు ధైర్యము చెడిపోయింది, ధైర్యం లేకుండా ధైర్యహీనులుగా ఉన్నారు అని అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, దుష్టుడు ఎవడు తరమకుండానే పారిపోవును అని. ఎవరి హృదయమందు దుష్టత్వం ఉండనో వారు ధైర్యం లేని వారుగా ఉంటారు. రెండవదిగా, ఎవరైతే దేవునికి విరోధముగా జీవించుచూ ఉందరో అటివారికి కూడా ధైర్యం ఉండదు. మరో విధంగా మనం ఆలోచించినట్లయితే ఎవరైతే దేవుని వైపు చూడక లోకం వైపు చూస్తూ ఉండేవారుగా ఉంటారో అట్టి వారికి కూడా ధైర్యము ఉండదు. పేతురు అన్నాడు, నీళ్ళ మీద నడిచిన యేసు ప్రభువును చూచి, ప్రభువా సముద్రం మీద నడుచుచున్నావు కదా, నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడుచుటకు నాకు సెలవిమ్మని ప్రభువుని అడిగినప్పుడు ప్రభు రమ్మని అతన్ని ఆహ్వానించాడు. పేతురు కూడా నీళ్ళ మీద నడిచను కానీ అతడు సైడ్ వస్తున్నటువంటి గాలిని, ఆ శబ్దమును చూచి భయపడి మునిగిపోసాగెను. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అతనిని పట్టుకొని పైకి లేవనెత్తెను. ఆయన అన్నాడు, ధైర్యము తెచ్చుకునుడి, నేనే, భయపడవద్దు అని. కనుక ఆ సందర్భంలో పేతురు అటు ఇటు చూచుడు ద్వారానే అతడు మునిగిపో పరిస్థితికి వచ్చాను. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ 7 రకమైనటువంటి గాలులు ఉన్నాయి. ఎదురు గాలి ఉంది, పెద్ద గాలి ఉంది, పోనీయని గాలి ఉంది, దక్షిణపు గాలి ఉంది, సుడిగాలి ఉంది. మరి ఇలాంటి గాలుల చేత మానవులు మరి అటు ఇటు చూచి దేవుని వైపు చూడక ధైర్యం చెందిన వారుగా ఉంటున్నారు. ఈ లోకములో నీ తల్లిదండ్రుల దగ్గర నుంచి కానీ, అన్నదమ్ముల దగ్గర నుంచి కానీ, నీ బంధుమిత్రాల నుంచి దగ్గర కానీ, ఇక స్నేహితుల దగ్గర నుంచి కానీ ఏదైనా సరే నీకు సహాయము కావాలని ఆశించినట్లయితే, నీ ప్రభువు మీద మనసు లేకుండా వారి మీద నీ మనసు పెట్టుకున్నట్లయితే నీవు నష్టపోదువు. ఆయన నీకే మేలు చేయలేడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పించిన పిలువడి వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడు జరుగుచున్నవి అని. ఎవరైతే దేవుని ప్రేమించేవారుగా ఉంటారో లేక ఆయన ఆజ్ఞలను అనుసరించేవారుగా ఉంటారో అటు వారికి ఏ మేలు కొదవ లేకుండా ఆయన సహాయం చేయవాడై ఉన్నాడు. సింహ పిల్లలైనను లేమి కలిగి ఆకలుగులను యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలును కొదవే ఉండదని. శత్రువు కొన్ని పర్యాయములు మన బంధువుల ద్వారా కూడా మనకు కీడు యత్నించును కానీ దేవుడు దాన్ని మేలుగా చేయనని యేసేపు దైవజనుడు ఎరిగినవాడై ఇట్లా అంటున్నాడు, మీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించారు గతంలో, కానీ దేవుడు దాన్ని మేలుకరంగా మార్చివేశాడు. ఎందుకంటే బహుజనులు బ్రతుకున్నట్లుగా మీరు నన్ను అమ్మివేశారు ఐగుప్తు దేశమునకు. ఆయన ఐగుప్తు దేశములో దేవుడు నన్ను ఒక రాజుగా చేశాడు. మీరు బ్రతుకున్నట్లుగా, ఈ కరువును తీరున్నట్లుగా మీరు నా దగ్గరికి వచ్చారు. ఇది దేవుని చిత్తమై ఉన్నది, దేవుడు మేలుగా చేశాడని చెప్తున్నాడు. అవును స్నేహితుడా, సోదరుడా, మనం కూడా దేవుని వాగ్దానాన్ని నమ్మినట్లయితే, ధైర్యం వహించినట్లయితే మేలు చేయడానికి యెహోవా మనతో కూడా ఉన్నానని నిశ్చయిత మనము కలిగి ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేయను. దేవుడు మనందరికీ కూడా ఈ వాగ్దానం నెరవేర్చునుగాక. ఆమేన్.